హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు మేజర్స్ ఐఏఎస్ అకాడమీ. ఎవరైతే మొట్టమొదటిసారిగా ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏపీపీఎస్సీ టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడం అనేటువంటిది జరుగుతుంది. ఏపీపీఎస్సీ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్, ఇట్స్ ఏ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. కారణం ఏంటి అంటే రెండవ దశ రిక్రూట్మెంట్ జాబ్ క్యాలెండర్ తయారీపై సన్నద్ధత కోసం ఏపీ సెక్రటేరియట్ లో ఈరోజు శాఖాధిపతులు అంటే హెచ్ఓడీలు మరియు సెక్రటరీలు అందరూ కలిసి ఒక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన సమావేశం అనేటువంటిది నిర్వహిస్తున్నారు. దట్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. ఈ సమావేశంలో ప్రధానంగా రెండవ దశ జాబ్ క్యాలెండర్ కి సంబంధించి భర్తీ చేయవలసినటువంటి నోటిఫికేషన్లు, అలాగే కంప్లీషన్ ఆఫ్ ఈహెచ్ఆర్ఎం, లోకల్ క్యాడర్ ఆర్గనైజేషన్ కి అనుగుణంగా నోటిఫికేషన్ల తయారీ, నూతన లోకల్ క్యాడర్లో పోస్టుల కేటాయింపులు, నోటిఫికేషన్స్, అన్ని క్యాడర్లోనూ ప్రాధాన్యత కేటగిరీలకు సంబంధించి సీనియారిటీ జాబితా ప్రిపరేషను, అలాట్మెంట్ ఆఫ్ పర్సన్స్, ఓపెనింగ్ ఆఫ్ రోస్టర్ సిస్టము, ఏపీపీఎస్సీ మరియు ఇతర రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ కు ఇండెంట్లు పంపడం మొదలైనటువంటి అంశాలపై సమీక్ష అనేటువంటిది, రివ్యూ అనేటువంటిది జరుగుతుందండి. ఈ మీటింగ్ లో పర్సనల్ చీఫ్ సెక్రటరీలు అయినటువంటి ఎస్ఎస్ రావత్ గారు, అలాగే శ్రీ బి రాజశేఖర్ గారు, ఎంటి కృష్ణబాబు గారు, జయలక్ష్మి మేడం, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీస్ అండ్ ఇతర సెక్రటరీలు, హెచ్ఓడీలు అందరూ కూడా పాల్గొనడం అనేటువంటిది జరిగిందండి ఈ మీటింగ్ లో. ఇది చాలా కీలకమైనటువంటి అంశము. ఇందులో రెండు విషయాలు జరగచ్చు. ఒకటి, ఆల్రెడీ విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానికి అనుసంధానంగా రెండో విడతగా కొన్ని వేకెన్సీస్ పెరిగేటువంటి అవకాశం ఉంది. అలాగే కొత్తగా కూడా నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు, రివ్యూ చేసేందుకు అవకాశం కూడా ఉందండి. ఈ రెండు కూడా ఇంకా దీనిపై పూర్తి సమాచారము, క్లారిటీ అనేటువంటిది మనకి రేపు న్యూస్ పేపర్లో కూడా వస్తుంది. అయితే ఉదాహరణకి మనకి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో కేవలం 30 వేకెన్సీస్ మాత్రమే ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఇచ్చారు. కానీ అక్కడ 243 వేకెన్సీస్ ఖాళీలు ఉన్నాయి. 2023లోనే దీనికి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ క్లియరెన్స్ అనేటువంటిది తీసుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా దీన్ని నోటిఫికేషన్లో ఇవ్వడం అనేటువంటిది జరగలేదు ఈసారి, లాస్ట్ టైం జాబ్ క్యాలెండర్ లో. సో ఇలాంటి లోపాలన్నీ కూడా సవరించుకుంటూ రెండవ విడత జాబ్ క్యాలెండర్ రావడానికి అవకాశం ఉంది. అందులో ఇటువంటి పోస్టులు ఏదైతే ఉన్నాయో ఆ పోస్టులన్నీ కూడా మనకి వచ్చేటువంటి అవకాశం ఉందండి. అలాగే మన ఛానల్ని ఎవరైతే మొట్టమొదటిసారిగా చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే ఏపీపీఎస్సీకి టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏదైతే ఉంటాయో అప్డేట్స్ అన్ని కూడా మీకు ముందుగా తీసుకురావడం జరుగుతుందండి. అలాగే సిడిపిఓ, ఈఓ, గ్రేడ్ 1 సూపర్వైజర్స్, జువనైల్ సూపర్వైజర్స్ కి సంబంధించి కోచింగ్ అనేటువంటిది లాంగ్ టర్మ్ మన దగ్గర ప్రారంభమైంది. ఎవరైతే ఈ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఒకసారి స్క్రీన్ పై ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేస్తే వివరాలు పంపిస్తాం. అదేవిధంగా అన్ని జనరల్ స్టడీస్ కి, అన్ని ఎగ్జామ్స్ కి, జనరల్ స్టడీస్ పేపర్ 1 కి, అన్ని ఎగ్జామ్స్ కి సరిపోయే విధంగా ఒక బుక్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది. ఈ బుక్ అన్ని ఎగ్జామ్స్ కి, అంటే సిడిపిఓ, ఈఓ, ఏఎస్ఓ, ఎఫ్ఆర్ఓ, ఎఫ్ఎస్ఓ, ఏఈఈ, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మైనింగ్ డిపార్ట్మెంట్, లేకపోతే మినరల్ రెవెన్యూ ఆఫీసర్స్, టెక్నికల్ అసిస్టెంట్స్ ఇన్ మైన్స్ అండ్ జియాలజీ, ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్స్, అలాగే వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్లు, ఇలాగా ఒక జాబ్ అని కాకుండా జేఎల్, డిఎల్ అన్ని రకాల జాబులు అనమాట అండి. అన్ని రకాల జాబులకి పేపర్ 1 జనరల్ స్టడీస్ కి ఉపయోగపడే విధంగా మేజర్స్ పబ్లికేషన్ లో పుస్తకం అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది. ఆ పుస్తకం మీరు పోస్ట్ ద్వారా పొందవచ్చు. ఒకవేళ పోస్ట్ ద్వారా పొందాలి అనుకుంటే కనుక ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి, లేదా మీ ఊర్లో ఉన్నటువంటి బుక్ షాప్ లో మేజర్స్ పబ్లికేషన్ జనరల్ స్టడీస్ ఫర్ ఆల్ ఎగ్జామ్స్ అనేటువంటి పుస్తకం గురించి కనుక అడిగినట్లయితే మీకు వాళ్ళు ఆ పుస్తకాన్ని చూపిస్తారు, మీరు కొనుగోలు చేసుకోవచ్చు. కాబట్టి ఎప్పటికప్పుడు ఈ జాబ్ క్యాలెండర్ లో
ఆల్రెడీ తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి అని చెప్పి బాధపడే కన్నా మీరు ప్రిపరేషన్ కనుక కొనసాగించినట్లయితే మీకు కాస్త ఉపయోగంగా ఉంటుంది. ఒక హోప్ అనేటువంటిది వచ్చింది. రెండవ దశ రిక్రూట్మెంట్ జాబ్ క్యాలెండర్ తయారీకి సన్నద్ధత జరుగుతుంది అనేటువంటిది ఒక హోప్ ని పెంచినటువంటి విషయం అండి. అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఒక పుస్తకం ఇంతకుముందు కూడా రిలీజ్ చేశాము. ఈ పుస్తకంలో అత్యధికమైనటువంటి ప్రశ్నలు గత ఎగ్జామ్స్ లో రావడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి ప్రిపేర్ అవుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో, వేకెన్సీస్ తక్కువగా ఉన్నాయని బాధపడుతున్నారో, క్యాలెండర్ లో మళ్ళీ జాబ్స్ అనేటువంటివి పెరిగేటువంటి అవకాశం ఉంది. పోలీస్ ఉద్యోగాలు, డిగ్రీ లెక్చరర్స్, ఇటువంటి అన్ని కూడా ఉద్యోగాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఫస్ట్ జాబ్ క్యాలెండర్ లో ఉద్యోగాలు తక్కువగా ఉన్నాయి అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా మీ యొక్క హోప్ అనేటువంటిది వదిలిపెట్టుకోవద్దు. ప్రస్తుతం ఉన్నటువంటి వేకెన్సీస్ పెరగడం కానీ, లేదా కొత్తగా వేకెన్సీస్ అనేటువంటివి రావడం కానీ, ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. దీని మీద మరింత స్పష్టత రాబోయేటువంటి రోజుల్లో మనకి సమాచారం అందుతుంది. ఖచ్చితంగా దీని మీద మనం వీడియో చేసుకుందాం. అలాగే జనరల్ స్టడీస్ కి సంబంధించినటువంటి బుక్ ఒకటి రిలీజ్ అయింది. సిడిపిఓ, ఈఓ సంబంధించినటువంటి పుస్తకాలు రిలీజ్ అవుతున్నాయి. అలాగే ఏపీ సిడిపిఓకి సంబంధించి పర్టికులర్ గా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక స్పెషల్ బుక్ అనేటువంటిది 2026 ఎడిషన్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఆల్రెడీ సిడిపిఓ, ఈఓ ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు వేకెన్సీస్ తక్కువ ఉన్నాయని చెప్పి ప్రిపరేషన్ ఆపేశారు. మీరు అందరూ కూడా ప్రిపరేషన్ మొదలు పెట్టాలి, ప్రిపరేషన్ అనేటువంటి కొనసాగించాలి. కారణం ఏంటంటే ఆ 230 వేకెన్సీస్ లోను కూడా కొన్ని వేకెన్సీస్ అనేటువంటివి, లేదా మొత్తం వేకెన్సీస్ అనేటువంటివి రెండవ విడత జాబ్ క్యాలెండర్ లో వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ప్రిపరేషన్ అనేటువంటిది వదిలిపెట్టద్దు. త్వరలోనే రిలీజ్ అవుతాయి ఈ వేకెన్సీస్ అనేటువంటివి. అలాగే ఈ బుక్స్ మెటీరియల్ కి సంబంధించినటువంటివి ఇటు ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం జనరల్ స్టడీస్ పేపర్ 1 కి సంబంధించినటువంటి పుస్తకం రిలీజ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అన్ని పేరున్నటువంటి బుక్ షాపుల్లోనూ కూడా, ప్రముఖ బుక్ షాపుల్లో ఈ పుస్తకం అనేటువంటిది అమ్మకానికి ఉంచడం జరిగిందండి. ఎవరైనా సరే పోస్ట్లో తెప్పించుకోవాలి అనుకుంటే నాకు వాట్సాప్ చేయండి, దానికి సంబంధించినటువంటి వివరాలు మీకు పెడతాను. సో లాంగ్ టర్మ్ కోచింగ్ అనేటువంటి సిడిపిఓ, ఈఓకి జరుగుతుంది. సమయం వృధా చేసుకోకుండా ఇప్పుడు రాబోయేటువంటి కాలంలో ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. వేకెన్సీస్ అనేటువంటివి ఖచ్చితంగా పెరుగుతాయి. ఆ పెరుగుతున్నటువంటి వేకెన్సీస్ కు అనుగుణంగా మీ ప్రిపరేషన్ సన్నద్ధత అనేటువంటిది ఉండాలి. ఈ సన్నద్ధత మాత్రం మీరు కోల్పోవద్దు. సన్నద్ధతలోనే ఉండండి, ప్రిపరేషన్ లోనే ఉండండి. ఖచ్చితంగా వేకెన్సీస్ పెరిగి మీకు కళల ఉద్యోగం సాకారం చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే విమర్శిస్తూ కూర్చుంటూ ఉంటే పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. ఇప్పటికే అభ్యర్థులు చాలా విలువైనటువంటి సమయాన్ని కోల్పోయారు. మీరు ప్రిపరేషన్ అనేటువంటిది కొనసాగించండి, ఖచ్చితంగా మీకు ఉద్యోగాలు వస్తాయి. ప్రభుత్వం కూడా దీనికి సానుకూలంగా స్పందించి మొదటి విడత, రెండో విడత, మూడో విడత, నాలుగో విడత జాబ్ క్యాలెండర్లు అనేటువంటివి రిలీజ్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి మళ్ళీ కొత్త వేకెన్సీస్ కి రిలీజ్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ప్రభుత్వం తన యొక్క పనిలో తాను ఉంటుంది. జాబ్ వేకెన్సీస్ అనేటువంటివి వస్తూనే ఉంటాయి. మీరు మాత్రం ప్రిపరేషన్ మాత్రం కోల్పోవద్దు. ప్రిపరేషన్ ని కొనసాగించండి, మీకు ఖచ్చితంగా ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కోచింగ్లు తీసుకునేటువంటి వారు, లేదా సబ్జెక్టు నేర్చుకోవాలి అనుకునేటువంటి వారు మీరు ప్రిపరేషన్లు ప్రారంభించండి. నోటిఫికేషన్లు వచ్చేసరికి మీరు పూర్తి సన్నద్ధతను ప్రదర్శించండి. నోటిఫికేషన్లు వచ్చిన తర్వాత ప్రిపేర్ అయ్యే కంట ముందుగానే ప్రిపేర్ అయినట్లయితే, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు సమయం సరిపోదు. కాబట్టి ముందుగానే మీరు ప్రిపరేషన్ అనేటువంటిది ప్రారంభిస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. సో అభ్యర్థులకు విష్ యూ ఆల్ ది బెస్ట్. తప్పకుండా ఛానల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరింత సమాచారంతో మీ ముందుకు వస్తూ ఉంటాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. జై హింద్.